ప్రసిద్ధిగాంచిన భారతీయ కర్ణాటక సంగీతంలో ఆమె ఒక కలికితురాయి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ భక్తి పారవస్యంలో ప్రజలను ముంచెత్తిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత. దాదాపు 40 దేశాల్లో సంగీత కచేరీతో ప్రజలను మంత్రముగ్ధులను చేసిన కలైమామణి. సొంత భాష కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో పాటలు పాడి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకొని కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు ఆ కళాకారిణి. పద్మశ్రీతో పాటు పద్మభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రముఖ కర్ణాటక గాయని సుధా రఘునాథన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. భారతీయ కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధ గాయనిగా పేరుగాంచిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత సుధా రఘునాథన్ గారు మనతో ఉన్నారు. మొత్తంగా వారి ఇన్ని రోజుల జీవిత ప్రయాణం ఎలా సాగింది, సంగీత కచేరీ పైన ప్రజలకి ప్రస్తుతం ఉన్న ఒరవడికి ఎలా ఉందనే అంశాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అసలు మీకు సంగీతం పట్ల ఒక ఆసక్తి ఎలా కలిగింది? దాన్ని మీరు ఇంత స్థాయి వరకు ఎదగడానికి మిమ్మల్ని ప్రోత్సహించి వెన్నుతట్టి మీ పక్కన ఉన్నది ఎవరు? నాకు ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ అవ్వాలా అని ఒక ఆశ. దాన్ని నేను సైన్స్ చదివాను. ఫస్ట్ చాలా మంచి మార్క్స్ దొరికింది. మెడిసిన్ పోయేటప్పుడు ఆ టైంలో ఈ స్కాలర్షిప్ దొరికింది. సో ఈ ఆపర్చునిటీ విడిచేది చాలా కష్టం. ఎమ్మెల్యే అమ్మ అంటే ఎంత పెద్ద ఒక లెజెండ్ కదా, వాళ్ళ దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మేము అది తీసుకోవాలని నేను అది విడిచాను. దెన్ నేను ఎకనామిక్స్ చేశాను, మాస్టర్స్. ఓకే, ఈ స్కాలర్షిప్ తర్వాత నేను ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూర్చుంటామని. సో బట్ అది సరిగ్గా రాలేదు. బికాస్ వాళ్ళు ఏం చెప్పారంటే మంచి వాయిస్ ఉంది, మంచి రిసెప్షన్ ఉంది ఆడియన్స్ దగ్గర, నువ్వు ఇదే ప్రొఫెషన్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తే నువ్వు బాగా రావచ్చు అని చెప్పారు. సో ఆ ఎంకరేజ్మెంట్ వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ చెప్పేటప్పుడు నేను వినాలి కదా, అదే నేను చేశాను. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మా అమ్మ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. పెళ్లి తర్వాత నా హస్బెండ్ రఘునాథన్ ఇంట్లో అన్నీ చూసుకొని ఏ ఛాలెంజ్ వచ్చేటప్పుడు హీ స్టూడ్ బై మీ. అది చాలా ముఖ్యం కదా. మీ పాటలను గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకటి పద్మశ్రీ, పద్మభూషణ్, తమిళనాడు ప్రభుత్వం కూడా కలైమణి అనే బిరుదులతో మిమ్మల్ని సత్కరించింది. ఆ సమయంలో మీరు ఇన్ని రోజులు మీరు సివిల్స్ అన్నారు, ఆ తర్వాత ఇంకేదో ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నారు. అది కాకుండా ఈ పాటలు ఎంచుకోవడం పట్ల ఇంత గౌరవం దక్కిందని చెప్పేసి ఆ సమయంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు చాలా సంతోషంగా ఉంది. ఒక ఫుల్ఫిల్మెంట్ అని మేము చేసే ఈ ప్రొఫెషన్ సరి చేస్తున్నామని. నా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళు కొన్ని మందులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మేము ఎక్కడైనా భోజనాలకు పోయేటప్పుడు నేను చెప్తాను, నువ్వే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నావు, నేను అవ్వాలా అని మనసులో పెట్టుకున్నాం కదా అని. వాళ్ళు చెప్పారు, యూ డన్ ద రైట్ థింగ్. మేము ఏది చేస్తేనో మాకు పైన ఎవరో ఉన్నారు, నువ్వు రాణి, నువ్వు ఏం చేయాలని నువ్వు అనుకుంటావో అది చేస్తావు. అది ఆ ఫ్రీడమ్ ఉంది. సో యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. యూ డన్ వెరీ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు వాళ్ళు. ప్రస్తుతము టెక్నాలజీ పెరుగుతోంది మేడం, యువత మొత్తము మొబైల్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో సంగీతం వైపు, అసలు సంగీతం అంటే కూడా ఏంటో తెలియదు, ప్రస్తుత సినిమాలు కూడా చూస్తూ ఉన్నాం మనం, పాటలు ఎలా ఉంటున్నాయో వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటి? యూత్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? సినిమా పాటలు వై ఇస్ ఇట్ పాపులర్ అని చూస్తే సింపుల్గా ఉంటుంది, మనసులో పట్టుకుంటుంది. అది యూనో క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం అలా కాదు. నేర్చుకోవాలా, ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ చేయాలా, కమిట్మెంట్ ఉండాలా, ఒక గురువు దగ్గర పోయి నేర్చుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. సో తర్వాతనే నువ్వు స్టేజ్ మీద కూర్చోటానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. సినిమా అట్లా కాదు. ఇప్పుడు నేను సినిమాకి పాడాను, తెలుగు సినిమాకి పాడాను, తమిళ సినిమాకి పాడాను. ఒక పాట మంచి పాట మాకు దొరికితే, అదృష్టం ఉంటే అది హోల్ వరల్డ్ పోతుంది ఒకే పాటలో. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫిల్మ్ మ్యూజిక్. మొత్తంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటామనే పిల్లలకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? శాస్త్రీయ సంగీతం చాలా ముఖ్యమండి. మా దేశంలో హిందుస్థానీ ఆర్ కర్ణాటిక్ మ్యూజిక్ ఉండేది మా దేశంకి ఒక సాఫ్ట్ పవర్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. లోకల్లో వరల్డ్లో ఎక్కడ పోతేనో మమ్మల్ని ఎంత రెస్పెక్ట్గా చూస్తారు వాళ్ళు.
నమస్తే చెప్తారు, ఫోటో తీసుకుంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. అంత ఒక ప్రేమ ఉంటుంది మా పైన, వాల్యూస్ ఇస్తుంది. ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తుంది, డెడికేషన్, డిసిప్లిన్, ఫోకస్, మళ్ళీ టైంకి ఇది చేయాలా, ఒక గురువుకి ఒక మర్యాద ఇవ్వాలా. నేను ఎంతో అవార్డ్స్ ఏమి వస్తేనో అది ఒక పెద్దదిగా మాకు అనుభవం ఉండదు. అది ఇట్స్ జస్ట్ లైక్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్, టైంకి వచ్చింది, బట్ నెక్స్ట్ ఏం చేయాలా అలాగే మేము చూసుకుంటాం. సో యూత్కి ఏం చెప్తామంటే ఆ ఆపర్చునిటీ ఉండేటప్పుడు అది తీసుకోవాలి, బాగా ట్రైనింగ్ చేసుకోవాలి. భారతీయ శాస్త్రీయ సంగీతం ఏదైతే ఉందో దాని పట్ల యువత శ్రద్ధ చూపినట్లయితే మనకి సంగీతం అంటే మనకి సప్తస్వరాలు, అది బాడీలో ప్రతి అణువణువును ప్రతిస్పందించేలా చేస్తూ ఉంది. కాబట్టి ఒకంత యువత మొబైల్లకే పరిమితం కాకుండా ఇక్కడ వచ్చి శాస్త్రీయ సంగీతం వైపు మగ్గినట్టయితే మన శాస్త్ర సంప్రదాయం ఏదైతే ఉందో అది అంతరించిపోకుండా ఉంటుంది. కాబట్టి యూత్ అయితే దీన్ని ఖచ్చితంగా నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకి ఇక్కడ సుధారందర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.